కాళభైరవా నమోస్తుతే, కపిలీశ్వరా నమోస్తుతే, కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే అని నిత్యం పఠిస్తే బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు కాళభైరవుడు. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి, కాలభైరవాష్టమి, పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి. లయకారుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా కొలువుదీరిన దేవుడు కాలభైరవుడు. శ్రీకాలభైరవుడు ఆవిర్భవించిన కాలభైరవాష్టమి పర్వదినాన కాలభైరవుడిని పూజించాలని శాస్త్రవచనం. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు, కాలం కూడా అణిగి ఉంటాడు, కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. కాలభైరవ అష్టకం. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు, శని మహర్దశలో ఉన్నవారు, శని దోషాలు ఉన్నవారు, నిందలు పడుతున్న వారు ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు. శత్రు బాధలు తొలగుతాయి, ఆయురారోగ్యాలు వృద్ధి, మనశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం. పీడకలలు తొలగుతాయి. పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు. శ్రీ కాలభైరవ స్వామి ప్రధాన క్షేత్రాలు: 1. వారణాసి, ఉత్తరప్రదేశ్. కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. 2. ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఇండోర్. గర్భాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది. స్వామి విగ్రహం ఆల్కహాల్ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము. 3. దంతేవాడ, ఛత్తీస్గఢ్లో. జగదల్పూర్ ప్రాచీనాలయం ధ్వంసం కాగా, భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్దాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కనిపించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పైకప్పుగా పెంకులతో కనిపిస్తుంది. ఈ మందిరంలో 4 భైరవమూర్తులు దర్శనమిస్తాయి. 1. వన భైరవుడు, 2. జటా భైరవుడు, 3. గదా భైరవుడు, 4. తాండవ భైరవుడు. 4. తేజ్పూర్, అస్సాంలో. గౌహతి. ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు మహాభైరవుడు లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5500 సంవత్సరాల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థలపురాణం. ఈ లింగాన్ని పూజించేవి అనుటకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్పప్రతిమలు కనిపిస్తాయి. 5. ఈసన్నపల్లి, రామారెడ్డి, తెలంగాణలో. కామారెడ్డి జిల్లా. సుమారు 11వ శతాబ్దంలో స్వామి వారి ఆలయం నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవ క్షేత్రంగా, గ్రహపీడలను తొలగించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ప్రధాన గర్భాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవ స్వామి వారి విగ్రహం నిల్చొని దిగంబరంగా దర్శనమిస్తుంది. 6. రామగిరి, ఆంధ్రప్రదేశ్లో. తిరుపతి జిల్లా. ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు 5 అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది. 7. భైరవశల, శ్రీశైల క్షేత్రం దగ్గర. ఇచ్చట కానరాని సహజ సిద్ధమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి 25 మంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవ గుహ. ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు, ఒక శివలింగం, స్థానిక చెంచుల దేవుడైన నిరాకార భయన్న దర్శనమిచ్చును.
8. అడవివరం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం. గోడలు ఏమీ లేకుండా పైకి మెట్లు నిర్మించబడి చుట్టూ మండపంతో ఓపెన్ ఎయిర్లో భైరవుడు దర్శనమిస్తాడు. 9. ఖాట్మండు, నేపాల్. నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా అలంకారాలు చేస్తారు. 10. భైరవకొండ, ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా. ఇక్కడ త్రిముఖ దుర్గ అమ్మవారు కొలువైయుంటారు. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాటి రాత్రి 7 నుండి 8 గం.ల మధ్య దేవి ఎదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది. 11. తిరువైసనల్లూరు, తమిళనాడులో కుంభకోణం. ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్భగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను 4 విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీలుగా ఉన్నవి. 12. న్యూఢిల్లీ. ఈ క్షేత్రంలో పురాణాకిల్లాకు దగ్గరగా అతి ప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం. 13. దున్నాస్, ఉత్తరప్రదేశ్. ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచెం దూరం ముందుకు వెళ్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు. 14. మున్నంగి, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు. 15. భైరవపాడు, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా. స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు. 16. అధియమాన్ కొట్టాయి, కర్ణాటకలోని ధర్మపురి జిల్లా. 9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది. 17. కచ్చాద్రి, కర్ణాటకలోని కొల్లూర్ దగ్గర. ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామితో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.